ఇదేంటి మన పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారా? ఎవరికో సాయం చేద్దామనుకుని మనం నష్టపోయామేంటి అని అనుకుంటున్నారా? వద్దు. ముందు ఉన్నవన్నీ మంచి రోజులే అనుకోండి. ఎవరో మోసం చేశారు అంటే మీరు అందరినీ గుడ్డిగా నమ్మే మంచివారు అని అర్థం. ఇప్పుడు జరిగిన గతాన్ని తీసుకురాలేం. కానీ భవిష్యత్తు బాగోవాలని కోరుకుంటాం కదా! అందుకని దిగులు, బాధ అన్నీ వదిలేసి యాక్టివ్‌గా ఉండడం నేర్చుకోండి. ఉదయం త్వరగా నిద్రలేచి మీరు నమ్ముకున్న దైవాన్ని అడగండి. నాకు మంచి రోజులు ఇవ్వు. నాకు ఇది ఒక గుణపాఠం. మోసం చేసేవారు ఎలా ఉంటారు? జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు నాతో ఎవరు ఎలా ఉన్నారు అనేది చక్కగా తెలుస్తుంది. నేను మళ్ళీ కోలుకోవడానికి కావాల్సిన ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ఇవ్వమని అడగండి. కుదుర్చుకుని మన ఇంటికి దగ్గరలో ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. మన అమ్మకు, నాన్నకు ఎలా చెప్పుకుంటామో, మనకు ఏం కావాలో ఎలా అడుగుతామో అలా అడగండి. అన్నీ అనుకూలమవుతాయి. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది.